వంశీ అనే వ్యక్తి ఎలా మాట్లాడాడో ఒకసారి చూడండి. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ అంటే ఒక పేరు ఉంది, భువనేశ్వరి గురించి గారు. అట్లాగే పోసాని అయితే వాడు ఎంత వరస్ట్గా మాట్లాడండి. బోరగడ్డ అనిల్ అసలు కాడు అద్దు వరపు ఉందండి. వాడు అసలు మనిషేనా? అలాంటి ప్రభుత్వంలో ఎస్సీల మీద కక్ష సాధింపు అంటారు. బోరగడ్డ అనిల్ విషయంలో ఎస్సీ అని చెప్పి ఈ రోజున ఆ రకంగా చేస్తారు. నిజం అంటారు అది? ఎస్సీలు, బీసీలు, ఓసీలు అట్లా అనుకుంటే వంశీ వల్లభనేని వంశీ ఎస్సీయా? పోసాని ఎస్సీయా? ఎస్సీ ఏంటండి? కులం ఏంటండి? ఎస్సీ అయితే అట్లా మాట్లాడతాడా? ఎస్సీ అయితే ఏదైనా మాట్లాడొచ్చా? ఎస్సీలకి చట్టాలు వర్తించవా? కాదండి. ఒక ఎస్సీ అని ఒక బూతు మాట మాట్లాడితేనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నామే. ఒక ఎస్సీ దళితుడిగా ఉండి అంబేద్కర్ భావజాలం అని చెప్పి వాడు నోటికొచ్చి ఏదో వచ్చి అది మాట్లాడితే ప్రజలు సానుభూతి ఏమండి? ఎస్సీయా, బీసీయా, ఓసీయా, కాప, కమ్మ ఈ కాదండి. వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. బోరగడ్డ అనిల్ అనే వాడిని పబ్లిక్లో శిక్షించిన రోజే సమాజంలో ఒక మార్పు మొదలవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదుంటే అది మాట్లాడొచ్చని విర్రవీగే ఎదవలకి పనిష్మెంట్ చెప్పాలండి. నాకైతే ఈ కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇలాంటి ఎంత ఘోరంగా మాట్లాడండి అనిల్ అనేవాడు. బోరగడ్డ అనిల్ అనేవాడు ఎంత వరస్ట్గా మాట్లాడాడు. కళ్యాణ్ గారి కుటుంబం గురించి. కళ్యాణ్ గారు మంచి మానవత్వవాది కాబట్టి, ఆయన భావజాలంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఇలా కేసుల వరకు పెట్టి వదిలేశారు. నాలాంటి వ్యక్తులను వదిలితే వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని వదిలితే ఏం చేసేది ఏంటంటే వాళ్ళని నరి రోడ్లో అలాంటి వ్యక్తులను చంపినా పాపం లేదండి. ఎందుకంటే కుక్కల కన్నా కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. కుక్కల కన్నా వాళ్ళ భాష మాట్లాడిన భాష చూస్తూ ఉంటే మా బ్లడ్ బాయిల్ అవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి మాట్లాడుతుంటే బ్లడ్ బాయిల్ అవుతూ ఉంది. మీరు అన్నట్టు మేము ఏదన్నా యాక్షన్ తీసుకుంటే ఎస్సీ, కాపు లేదంటే బీసీ ఈ కులాల మధ్య వైరం వస్తుందనే ఆలోచనతో మేము ఆగాం. కానీ ఆ రోజు మా నాయకుడు ఫ్యామిలీని మాట్లాడుతుంటే మా బాయిల్ అయిపోయింది మా బ్లడ్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మమ్మల్ని కంట్రోల్ చేస్తూ మమ్మల్ని కూడా తీసుకోవద్దు, మాట్లాడండి, నేను తిట్లు భరిస్తానని చెప్పి ఆయన భరించినందుకు ఆయన గొప్ప మనసున్న వ్యక్తి అండి. బోరగడ్డ అనిల్ మాట్లాడిన మాటలకు ఇంకో వ్యక్తి అయితే వాళ్ళని రోడ్డు మీద తిరగనీయకూడదు, చంపేసేయాలని.